మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇరిగేషన్ అధికారులపై చర్యలకు సిద్దమైంది ప్రభుత్వం. 58 మంది ఇంజనీర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇవ్వడంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఎలాంటి సంస్థపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని నివేదికలో ప్రస్తావించింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఈ రిపోర్టులో పలువురు మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత సీఈలు, ఎస్ఈల పేర్లున్నాయి. 33 మంది ఇంజనీర్లపైన పెనాల్టీ వేయాలని సూచించింది. 7 రిటైర్డ్ ఇంజనీర్లపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రిపోర్టులో ప్రస్తావించిన ఇంజనీర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. దీంతో ఇంజనీర్లు, అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. 21 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇరిగేషన్ అధికారులపై చర్యలకు సిద్దమైంది ప్రభుత్వం. 58 మంది ఇంజనీర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇవ్వడంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ సెక్రటేరియట్ నుంచి లైవ్ లో అందిస్తారు. సుధీర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్తో ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ప్రొసీడింగ్స్ ఎలా ఉండనున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో మానవ తప్పిదం కారణంగానే లోపాలు తలెత్తాయని చెప్పేసి విజిలెన్స్ తేటతెల్లం చేసింది. దీనికి సంబంధించి విజిలెన్స్ కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదిక ప్రకారం సుమారు 58 మంది ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, అదేవిధంగా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. ఇందులో 58 మందిని ఒక్కొక్కరికి 2-3 కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 58 మందికి 2 కేసులు నమోదు చేయాలని సూచించింది. కాబట్టి మొత్తంగా 38 మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవాలి. అందులో కొంతమంది మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా వెనుకాడకూడదు అని చెప్పేసి విజిలెన్స్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ 38 మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే నిన్న, ఈరోజు 2 రోజుల పాటు కూడా వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మీ మీద చర్యలు తీసుకోవద్దు అనే విషయానికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లోగా, అంటే 21 రోజుల్లోగా కూడా ఈ షోకాజ్ నోటీసులకు సమాధానాలు ఇవ్వాలి. లేదంటే సమాధానాలు ఇవ్వని పక్షంలో అందులో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇటు విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టం చేసింది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అంటే తెలంగాణ ప్రభుత్వం 38 మంది అధికారులు ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్ల మీద చర్యలు తీసుకునేందుకే సిద్ధమైందని కూడా తెలుస్తుంది. గతంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి పూర్తిగా మానవ తప్పిదం కారణంగానే ఈ బ్యారేజ్ల కుంగుబాటు జరిగిందని చెప్పేసి విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో కొంతమంది ప్రస్తుతం అధికారులుగా ఉన్నారు, కొంతమంది సిఈలు, ఎస్సీలు కూడా కొనసాగుతున్నారు, కొంతమంది రిటైర్ అయ్యారు. ఆ రిటైర్ అయిన వారికి సంబంధించి వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లకు సంబంధించిన బెనిఫిట్స్ను నిలుపుదల చేయాలని చెప్పేసి సూచించింది. అంతేకాకుండా నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో నిర్మాణ సంస్థల ప్రతినిధుల మీద కూడా కేసులు నమోదు చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది. క్రిమినల్ కేసుల విషయాన్ని పక్కన పెట్టి కేవలం షోకాజ్ నోటీసులు అయితే జారీ చేస్తుంది. షోకాజ్ నోటీసుల్లో వారిచ్చే సమాధానాల ఆధారంగానే ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వచ్చే నెల, అంటే జూలైలో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ నోటీసులకు సమాధానాలు వచ్చిన తర్వాత జూలై నెలలో వారి మీద చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆలోగానే కాళేశ్వరం కమిషన్కు సంబంధించి నివేదిక కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు పూర్తిగా విచారణ ప్రక్రియను ముగించేసింది. ఇక నివేదిక అందజేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఆ నివేదిక వచ్చిన తర్వాత ఇటు కాగ్ నివేదిక ఇచ్చింది, ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది, విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఇక కాళేశ్వరం కమిషన్ కూడా నివేదిక ఇస్తే ఈ 4 నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా అందులో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు, ఇటు ఇంజనీర్లు, వారి మీదనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే భావిస్తుంది.